ప్రయాణ ప్రేమికులకు నమస్కారం. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం కన్యాకుమారి. కన్యాకుమారి తమిళనాడు రాష్ట్రంలో మన భారత ద్వీపకల్పానికి దక్షిణ దిక్కున ఉన్న చిట్ట చివరి ప్రదేశం. అరేబియన్, ఇండియన్ మరియు బంగాళాఖాతం ఇలా 3 సముద్రాల అరుదైన కలయిక ఈ ప్రదేశం. అంతేకాకుండా సౌత్ ఇండియాలోనే ఫేమస్ డివోషనల్ అండ్ టూరిస్ట్ స్పాట్. సముద్ర సోయగాలకు నెలవైన కన్యాకుమారిలో ఉదయాన్నే నున్నలేత కిరణాలను ప్రసరిస్తూ అప్పుడే సముద్రం గర్భం నుండి సూర్యుడు ఉదయిస్తున్నాడా అన్నట్లు ఉండే ఇక్కడ సూర్యోదయం మనల్ని కనువిందు చేస్తుంది. ఇంకా పౌర్ణమి రోజున ఏకకాలంలో సూర్యాస్తమయం, చంద్రోదయం మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పూర్వం బాణాసురుడు అనే రాక్షసుడు కౌమార దశలో ఉన్న కన్య ద్వారానే తన మరణం జరగాలని వరం పొందాడు. సో ఇక్కడ అమ్మవారు సాక్షాత్ భగవతి కుమారిగా అవతరించి బాణాసురుని వధిస్తుంది. బాణాసుర వధ తర్వాత అమ్మవారు తిరిగి శివుని వివాహం చేసుకోవాలని ముహూర్తం నిశ్చయించుకుంటుంది. కానీ ముహూర్త సమయానికి శివుడు రాకపోవడంతో ఇక్కడ అమ్మవారు కన్యగానే శిల అయ్యారని ఇక్కడ అమ్మవారిని కన్యాకుమారిగా కొలుస్తారు. వివాహానికి సిద్ధం చేసిన బియ్యం రాశులు, మిగిలిన వస్తువులు చిన్న చిన్న రాళ్ళుగా మారిపోయాయని ఇక్కడ స్థానికుల నమ్మకం. ఇంకా ఈ ఆలయానికి తూర్పు వైపు ఉన్న ద్వారాల ద్వారా బంగాళాఖాతంలో ప్రయాణించే ఓడలకు అమ్మవారి ముక్కు పొడక వెలుగుని ఒడ్డుగా భావించి ఇటువైపుగా ప్రయాణించి రాతి గుట్టలను ఢీకొని ప్రమాదాలు జరిగేవని అమ్మవారి ఆలయంలో ఉన్న తూర్పు వైపున ద్వారాల్ని మూసివేసి సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే దాన్ని తెరుస్తారు. ఆ వింతని మనం ఇక్కడ నల్లని రాతి మండపంతో నిర్మించిన గర్భాలయంలో అమ్మవారి ముక్కు పొడక వెలుగును ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇంకా ఇక్కడ సముద్రపు నీరు తెల్లగా, అక్కడక్కడ చిన్న చిన్న రాతి పుట్టలు, మండపాలను చూసి మనం ఆనందించవచ్చు. ఇంకా ఇక్కడ మరొక విశేషం, వివేకానంద రాక్ మెమోరియల్ సముద్ర గర్భంలో నుండి మనల్ని ఆకట్టుకుంటుంది. ఓడల ద్వారా ప్రయాణించి వివేకానంద రాక్ మెమోరియల్ని మనం దగ్గర నుండి చూడవచ్చు. I hope you all are enjoyed this video. Let's plan this place. Thank you for watching.